ప్రజలు కష్టాలు అంటే నేను చూడలేను. ఈ సినిమాలో మేము ఒక కాన్ఫిడెన్స్ పెట్టాము ఒకరి మీద, అడు ఈ బుడ్డోడు. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ సో ఎవ్రీవేర్ ఆంధ్ర కానీ తెలంగాణలో కానీ అదర్ స్టేట్స్ నుంచి వస్తున్న టాక్ చూస్తే చాలా హ్యాపీగా ఉంది, సంతోషంగా ఉందండి. ఈ సినిమా మటుకి సూపర్ హిట్ సార్.
Thank you very much. Tell the audience thank you very much Thank you very much for all the blessings and love. డైలాగ్ సే డైలాగ్ from all the blessings I love. And say the dialogue. ప్లీజ్ No. Say no. No. Thank you for cinema success. Okay. నా రాజ్యంలో ప్రజలు కష్టాలు అంటే నేను చూడలేను. అందరు ప్రేక్షకులందరికీ మాకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. చాలా పెద్ద సక్సెస్ ఇచ్చారు నా ఇంత చిన్న కెరియర్లోనే. చాలా ఆనందంగా ఉంది. మిమ్మల్ని అందరినీ నేను ఇలాగా అలరించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ ఆడియన్సెస్ అందరికీ అండ్ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు అండి. థ్యాంక్ యూ సో మచ్. మీ బ్లెస్సింగ్స్కి మీ లవ్కి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రైట్ థ్యాంక్ యూ. అండ్ మా ప్రొడ్యూసర్ దిల్ రాజు గారికి, శిరీష్ గారికి, అండ్ మా డైరెక్టర్ అనిల్ రావిపూడి గారికి, అండ్ మా ప్రొడ్యూసర్ లక్ష్మణ్ గారికి నేను ఎల్లప్పుడూ రుణపడి ఉంటానండి. ఎందుకంటే నాతో ఈయన 3 సినిమాలు చేశారు. దిల్ రాజు గారు, శిరీష్ గారు, లక్ష్మణ్ గారు. నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ నా మీద ఇంత నమ్మకం పెట్టుకొని ఇంత ఖర్చు పెట్టి సినిమా తీసినందుకు నాకు మాటలు రావట్లేదండి. చాలా హ్యాపీగా ఉంది నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ అనిల్ రావిపూడి గారు నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు నేను థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముఖ్యంగా సినిమాలో చెప్పుకోవాల్సిందంటే ఈ బొడ్డోడు అదరగొచ్చాడండి. ఆల్మోస్ట్ 2-3 సార్లు నేను షూటింగ్ చేశాను, సీన్లు చేశాను, అన్నీ చేశాను. కానీ చూస్తున్నప్పుడు నాకు 2-3 సార్లు నాకు ఏడు తెప్పించాడు ఈ బొడ్డోడు. అంత బాగా చేశాడు. థ్యాంక్ యూ సో మచ్ మీకు. అండ్ ప్రేక్షకులందరికీ నాకు చిన్న వినపం అండి. ప్లీజ్ పైరసీని ఎంకరేజ్ చేయకండి. అండ్ థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి, మమ్మల్ని బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. అందరికీ నమస్కారం. ఈ సబ్జెక్ట్ అనుకున్న దగ్గర నుంచి కూడా ఒక స్కెచ్ చేసాం. ఒక మా సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్ మిక్స్ చేయగలవని రాజుగారు ఒక సవాల్ ఇస్తారు. అలాగే చక్కటి ఫ్యామిలీ ఎమోషన్స్ తోటి ఈ సినిమాని ఈరోజు మేము థియేటర్లో చూస్తున్నప్పుడు మేము చాలా ఎగ్జైట్ అయ్యాం. కొన్ని ఎపిసోడ్స్ గూస్ బంప్స్ వచ్చినాయి. అంటే మేము ఎడిటింగ్ డబ్బింగ్లో అన్నిసార్లు చూసుకున్నా కూడా క్రౌడ్లో చూస్తున్నప్పుడు మేమే చాలా ఎగ్జైట్ అయ్యాం. సో యునానిమస్గా అన్ని చోట్ల మంచి హిట్ రిపోర్ట్, పాజిటివ్ ట్రాక్తో వెళ్తున్నాం. సో ఇది ఇలాగే కంటిన్యూ చేసి ఇంకా మంచి రేంజ్కి వెళ్ళాలి. మమ్మల్ని నమ్మిన రాజు గారికి, శిరీష్ గారికి, లక్ష్మణ్ గారికి, అలాగే ఈ సినిమాలో మేము ఒక కాన్ఫిడెన్స్ పెట్టాం ఒకరి మీద. ఈ బుడ్డోడు వీడు దానికి లైఫ్ ఇచ్చాడు. సో మీ అందరి తరపున, మా అందరి తరపున వీడికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే తేజ్, ఈ సినిమాలో తేజ్ ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్. ముందు నుంచి మేము అనుకున్నట్టు తేజ్ ఈ సినిమాలో చాలా మెచ్యూర్డ్గా అన్ని ఎమోషన్స్ వర్కౌట్ చేశాడు. ముఖ్యంగా లాస్ట్ సాంగ్ అయితే థియేటర్లో మేమే ఆగలేకపోయాం వాళ్ళిద్దరు రాగానే. అలాగే బెల్లం శ్రీదేవి యాజ్ యూజువల్గా చింపేసింది. సో సారీ, నేను కూడా మెన్షన్ చేయలేదు. బెల్లం శ్రీదేవి నిజంగా అదరు కొట్టిందండి. అలాగే ఫస్ట్ హాఫ్ సీన్ చేస్తున్నప్పుడు పెద్ద ఎక్కువ అనిపిస్తున్నా కానీ చూస్తున్నప్పుడు మాత్రం అదరు కొట్టేసింది కామెడీ. రాశి, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా అందరు ఎంటర్టైన్ చేసిన రఘుబాబు గారికి, వెన్నెల కిషోర్ గారికి, అలాగే సెకండ్ హాఫ్లో పోసాని శ్రీనివాస్ రెడ్డి గారికి అందరూ ఎఫర్ట్ పెట్టి పనిచేశారు. సో వన్స్ అగైన్ ఇంత పెద్ద హిట్ ఇచ్చినందుకు తెలుగు ప్రేక్షకులందరికీ మా ఎస్వీసీ టీం తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. కారం ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ ప్లీజ్ వాచ్ ద ఫిల్మ్. మాకు మీ లవ్ అండ్ విషెస్ కావాలి. ఇట్స్ ఆల్రెడీ హిట్ టాక్, బట్ ఐ హోప్ యూ ఆల్ లవ్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ. మేము కష్టపడి రెడీ చేసిన సినిమాకి ముందుగా ఈరోజు యూఎస్ నుంచి పాజిటివ్ టాక్ రావడం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. సో ఎవ్రీవేర్ ఆంధ్ర కానీ, తెలంగాణలో కానీ, అదర్ స్టేట్స్ నుంచి వస్తున్న టాక్ చూస్తే చాలా హ్యాపీగా ఉంది. ఎస్పెషల్లీ హోల్ యూనిట్ వచ్చి ఇక్కడ సంధ్యాలో సినిమా చూసాం. ఆ రెస్పాన్స్ చూస్తే మా బ్యానర్ నుంచి మళ్ళీ ఒక మాస్ ఎంటర్టైనర్, ఇప్పటివరకు నిజంగా చెప్పాలంటే ఇది పక్కా ఈజ్ మాస్ ఎంటర్టైనర్ విత్ ఎమోషన్. అనిల్ అండ్ తేజు డైరెక్షన్లో కానీ, తేజు యాక్ట్ చేసింది కానీ, అండ్ ఎస్పెషల్లీ కుర్రాడు ఫెంటాస్టిక్. ఆ కుర్రాడు గురించే అండ్ అందరు అడుగుతుంటే చాలా హ్యాపీగా ఉంది. ఎస్పెషల్లీ ఈజ్ ఏ ఫ్రీ క్లైమాక్స్ గురించి అందరు అద్భుతంగా చెప్తున్నారు. ఇప్పుడే మెసేజెస్ వస్తున్నాయి. లాస్ట్ హాఫ్ అన్ అవర్ చాలా బాగున్నది. థ్యాంక్ యూ ఆడియన్స్, మా బ్యానర్ నుంచి వచ్చిన ఇంకో సినిమాని సక్సెస్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా సంతోషంగా ఉందండి. ఈరోజు థియేటర్లో చూసాం. ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసినందుకు చాలా హ్యాపీ. మీరు అందరూ పైరసీని ఎంకరేజ్ చేయకుండా అందరూ థియేటర్కి వచ్చి ఎంకరేజ్ చేయాలని ఈ సినిమాని. థ్యాంక్ యూ సో మచ్ మీ సాయి గారు. సినిమా సూపర్. బెల్లం శ్రీదేవి కేక 200%. సినిమా చాలా బాగుంది సార్. చిన్నపిల్లల క్యారెక్టర్ చాలా బాగుంది. సినిమా మటుకి సూపర్ హిట్ సార్. సూపర్. సో వండర్ఫుల్.
నైస్ మూవీ. ఒక కమర్షియల్ సక్సెస్ఫుల్ సినిమాకి కావాల్సిన ఎలిమెంట్స్ మొత్తం దీంట్లో ఉన్నవి. పసివాడి ప్రాణం మళ్ళీ గుర్తొచ్చేట్టు ఉంది. మెగాస్టార్ ది సాంగ్ రీమేక్ అప్పుడు హాల్లో బాగా వచ్చింది. పవర్ స్టార్ని మెగాస్టార్ని సుప్రీం పక్కన చూడటం బాగుంది. నైస్ ఉందంటున్నారు ప్రెసెంట్, ఇంకా నేను ఇంకా చూడలేదు. సూపర్ ఎంటర్టైన్మెంట్. ఆ బాబు గురించి హైలైట్ పెట్టిండు. బాబుకి చంపాలని చూస్తే లాస్ట్కి హైలైట్ పెట్టుకున్నాడు. ఎంటర్టైన్మెంట్ 100 days పక్కా షూర్. హీరో క్యారెక్టర్ హైలైట్. సూపర్. కేక కార్ క్యారెక్టర్ మాత్రం కేక ఉంది. కార్ వల్లే అసలు అన్నీ జరుగుతాయి. ఇట్స్ ఎ ట్రావెల్ మూవీ. నేను సెకండ్ ఫిల్మ్ పటాస్ తర్వాత ఒక ట్రావెల్ మూవీ చేద్దామని అనిపించింది నాకు. సో నాకేమైనా అనిపించినాయి చెప్పాలనుకున్నాయి ఆ సీన్స్లో ఇంకార్పొరేట్ చేసి చెప్పాలనిపిస్తుంది. అలా అని చెప్పి కంప్లీట్ ఏదో మెసేజ్ ఓరియంటెడ్గా అని కాదు, కానీ నేర్చుకోవడం అంటే సినిమానే నాకు అన్ని నేర్పింది. చిన్నప్పటి నుంచి సినిమాలు చూడటం. సుప్రీం హీరోగా ఇంకో మెట్టు ఎదిగాడు సాయి ధరమ్ తేజ్ సుప్రీం సినిమాతో. తన రిజిడ్ లుక్స్ పైన, ఎక్స్ప్రెషన్స్ పైన బాగా వర్కౌట్ చేసినట్టు అనిపించింది. క్లోజ్ టు న్యాచురల్ యాక్షన్, న్యాచురల్ పర్ఫార్మెన్స్ చేశాడు సుప్రీం సినిమాలో. డాన్స్, ఫైట్స్, ఎక్స్ప్రెషన్స్ ఆన్ అ హోల్ సుప్రీంలో సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ఇరగదీశాడు.